స్తోత్రం. క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు అంశం జీసస్ క్రైస్ట్ అవర్ అడ్వొకేట్. యేసుక్రీస్తు మన ఉత్తరవాది, లేదా ఇంకో అంటే ఫుట్ నోట్ లో చూస్తే ఆదరణకర్త అని రాసి ఉన్నది. అంటే చాలా మంది చూడండి జీసస్ క్రైస్ట్ అవర్ అడ్వొకేట్ అన్న పదాన్ని తక్కువ వాడతాం మనం. ఎందుకంటే ఒకవేళ చూడండి ఈ విషయాన్ని తెలియజేస్తే చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో యేసుక్రీస్తు అడ్వొకేట్ గా మారారా, మనకి రక్షకుడు ఎవరు, ఇంకా మనల్ని రక్షించేవారు ఎవరు ఇంకా లేరు అనుకుని భయపడతారని చూడండి చాలా మంది జీసస్ క్రైస్ట్ అవర్ అడ్వొకేట్ అన్న అంశాన్ని తీసుకోవాలి. చాలా మంది చెప్పరు, ఆ విషయం గురించి చాలా మంది ఎక్కువ చెప్పరని మనము చూస్తున్నాం. మనము ఈ రోజుల్లో అంటే చాలా తక్కువగా అంటే రేర్ గా మనం వింటూ ఉంటాం. కాదంటే చూడండి యేసుక్రీస్తు మనకి ఉత్తరవాదిగా కూడా ఉన్నారు. ఎందుకంటే చూడండి ఆయన కేవలం మనల్ని రక్షించి మన పని మనం చూసుకోమని ఆయన మనల్ని వదిలిపెట్టలే. ఆయన ఏంటంటే మనల్ని ఆయన రక్షించారు, అలాగే మనం చేసిన పాపాన్ని కూడా ఆయన కడిగి వేశారు. అలాగే చూడండి మన మీద ఏ నేరం లేకుండా, ఏ ఒక దాగు లేకుండా, ఏ ఒక మచ్చ లేకుండా యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే ఆ దాగుని తీసివేయాలని చూడండి ఆయన అడ్వొకేట్ గా కూడా మారారని మనం చూస్తున్నాం. మారేది కాదు, ఆయన చూడండి అన్ని రంగాల్లో అన్ని చోట్ల నుంచి మనల్ని చూడండి 4 కార్నర్స్ నుంచి మనల్ని ఆయన క్లీన్ గా ఉంచాలని, ఆయన పరిశుద్ధులుగా మనల్ని మార్చాలని చూడండి ఆయన ఉద్దేశం. కాబట్టి మనకి లేఖనం ఏం సెలవిస్తుంది అంటే, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకున్నట్టుకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఏం సంగతులు మనం చదువుతాం. ఎవరైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. మనం చూడండి యేసుక్రీస్తు మనకి మార్గమై ఉన్నారు. కరెక్ట్. మార్గం అంటే చూడండి మనం ఆయన ఫాలో చేస్తే, ఆయన వెంబడిస్తే, యేసుక్రీస్తును మనం వెంబడిస్తే ఏం జరుగుతాయని మనము నిత్య మార్గంలో అంటే ఆయన సత్య మార్గంలో నిత్య జీవానికి వెళ్ళే ఆ మార్గంలో మనం ఏం చేస్తామంటే అదే రూట్ లో మనం ఫాలో అవుతాం. అలాగే యేసుక్రీస్తు మనకి ఏమై ఉన్నారంటే, యేసుక్రీస్తు మనకి ఏమై ఉన్నారంటే మనకి చూడండి ఆయన సత్యమై ఉన్నారని మనకు తెలియజేస్తున్న వాక్యం. అంటే ఆయన సత్యం అంటే మనం ఆయన చెంతకు వస్తే ఏం తెలుస్తారంటే ఆయన సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఏదైతే సత్యం ఉందో, ఏది కరెక్టో, ఏది మనల్ని రక్షిస్తుందో, ఏది మనల్ని నిత్య రాజ్యానికి నడిపిస్తుందో ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఏది కరెక్టో, ఏది రాంగో ఆ విషయాన్ని చూడండి సత్యం ఆయన యేసుక్రీస్తు మనకి బయలుపరుస్తారు. అలాగే యేసుక్రీస్తు ఏంటంటే మనకి జీవమై ఉన్నారు. అంటే ఆయన ఫాలో అవుతే మనము ఆయన చెప్పిన మాటలు మనం వింటే, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చెప్పినట్లు మనం వింటే ఏం చేస్తామంటే మనం నిత్య రాజ్యాన్ని మనం పొందుకుంటాం. అంటే ఆయన మనము నిత్య జీవాన్ని మనకు దయచేస్తారు. అంటే చూడండి యేసుక్రీస్తు మార్గమే ఉన్నారు, సత్యమే ఉన్నారు, జీవమే ఉన్నారు. అలాగే ఆయన చూడండి ఉత్తరవాదిగా కూడా మనకి కనిపిస్తున్నారు. ఒక చోట ఏం జరిగిందంటే, ఒక యవనస్తుడు కార్ డ్రైవ్ చేస్తూ ఆయన ఏం చేశాడంటే ఒక వ్యక్తిని ఆయన యాక్సిడెంట్ చేశాడు. ఇంకా ఆ నేరంలో ఆయన దొరికిపోయి జైలుకు వెళ్ళడం జరిగింది. ఆ పరిస్థితిలో తల్లిదండ్రులు చాలా దుఃఖంతో, బాధతో ఏం చేశారంటే ఒక అడ్వొకేట్ ని మనం అపాయింట్ చేస్తే అడ్వొకేట్ ఏదో ఒకటి దారి తీసి చూడండి ఆయన బయటికి తీసుకొస్తారన్న ప్లాన్ తో చాలా అడ్వొకేట్స్ కి ఆయన వారిద్దరూ ప్రయత్నించి అనేకులు పట్టుకోవాలని ఆయన అనేకుల దగ్గరికి వెళ్ళారు. అనేక అడ్వొకేట్లు అడ్వొకేట్స్ ఏం చేశారంటే ఆ స్టోరీ అంతా విని ఏం జరిగిందన్న వారితో అడిగిన తర్వాత ఆ పరిస్థితిలో మేము ఏం చేయలేము, ఇంకా మీ బిడ్డ దొరికిపోయాడు, మీ కుమారుడు చేసిన నేరానికి శిక్ష పడాల్సిందే అని చూడండి ప్రతి అడ్వొకేట్ చెప్తున్నారు. ఇంకా లాస్ట్ లో వారు ఏమనుకున్నారంటే రోజు వెంబడి రోజు, వారం వెంబడి వారం, అనేక రోజులు అనేక వారాలు ఆయన వాళ్ళు ప్రయత్నించారు. కాదంటే ఆఖరికి ఇంకా మా వల్ల కాదు, మేమేం చేయలేము, ఇంకా దేవుని చేతిలోనే ఉంది అని వారు బయలుదేరడం జరిగింది. ఆ బయలుదేరే సమయంలో వారికి ఒక బోర్డు కనిపించింది. బోర్డు మీద ఏం రాసి ఉన్నదంటే డాక్టర్ కమ్ అడ్వొకేట్ అని. ఆ డాక్టర్ కూడా ప్లస్ అడ్వొకేట్ కూడా ఉన్నారు. ఆయన 2 పనులు చేస్తున్నారు. అటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు వెళ్ళాలి, ఈయన మనకి ఏదైనా సపోర్ట్ చేస్తారు, మనకి సాయం చేస్తారన్న ఉద్దేశంతో వారు లోన్కి ఎంటర్ అయ్యారు. ఇంకా వెళ్ళి వారు డాక్టర్ గారు అంటూ పిలుస్తూ వారు డాక్టర్ ఏమనుకున్నారంటే వీళ్ళకేదో
వైద్యం అవసరమేమో అని అనుకున్నారు. కాదంటే వారు ఆ స్టోరీ అంటే చెప్పాలని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నారంటే మా యవనస్తుడు ఒక నేరం చేశాడు, అయ్యో నేరం చేశాడే అన్న ఉద్దేశంతో ఆయన ఏం అడిగారంటే నేరం చేశాడు ఏంటమ్మా నేరం అని అడుగుతున్నప్పుడు ఆ తల్లి ఇంకా తండ్రి ఏమంటున్నారంటే మా కుమారుడు ఏం చేశాడంటే ఒక కార్ డ్రైవ్ చేస్తూ ఆయన మంచిగానే డ్రైవ్ చేశాడు, హఠాత్తుగా ఏం జరిగిందో తెలియదు, ఆయన కార్ ఒక వేరే కార్ ని యాక్సిడెంట్ చేశాడు, గుద్దేసి వారిద్దరు యాక్సిడెంట్ లో మా కొడుకు అయితే బాగానే ఉన్నాడు. కాదంటే ఆపోజిట్ సైడ్ లో ఏదైతే కార్ లో ఉన్నారో ఆ కార్ కి బాగా తగిలి ఆ మనిషి ఎవరైతే వ్యక్తి దాంట్లో ఉన్నాడు చాలా పెద్ద వ్యక్తి ఆయనకి తగిలి ఉన్నది. ఆయన కేసు రాసి ఉన్నారా కేసు చూడండి మా బిడ్డని ఇప్పుడు జైలు తీసుకెళ్తుంది, ఆయనకి ఇంకా మా కుమారుడికి ఇంకా జీవనం ఇంకా అంటే ఆయనకి బతికే ఛాన్స్ లేదు, మా కుమారుడు చాలా పెద్ద నేరం చేశాడు, ఆయనకి జైలు శిక్ష ఉంటది అని చెప్తూ జరిగింది. అప్పుడు ఆ డాక్టర్ అడుగుతున్నారు అయ్యో ఎలా చేశాడు, కారు గుద్దిన కారు ఎవరిది, ఆ మనిషి ఎవరు అని అడిగితే ఏంటంటున్నారంటే ఆ తల్లిదండ్రులు ఉన్నారంటే అది ఎవరిదో కాదు, జడ్జి కార్ని వారు యాక్సిడెంట్ చేశారు, వాటిని గుద్దాడని చెప్తున్నారు. వారు అప్పుడే ఆ డాక్టర్ ఏమంటారు అంటే గుద్దిన కారు జడ్జిదా, ఆ జడ్జిని గుద్దిన వారు మీరేనా మీ కుమారుడేనా అని అడిగినప్పుడు వారు షాక్ అయ్యారు, అవును మా కుమారుడే చేసినది, అది తప్పే నేరమే కాదంటే ఆయన వారు మా కుమారుడు కావాలని చేయలేదని చూడండి. ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు మమ్మల్ని క్షమించండి, మా కుమారుడిని క్షమించండి, కావాలని చేయలేదు, అది అనుకోని విధంగా జరిగింది. ఈ సిచ్యువేషన్ లో ఈ పరిస్థితిలో ఇంకా మమ్మల్ని కాపాడేది కేవలం మీరే, ఇంకా ఎవరు మమ్మల్ని కాపాడలేరు అన్నారు. అప్పుడు డాక్టర్ ఇంకా అడ్వకేట్ ఏమంటున్నారంటే ఆ సమయంలో ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ సమయంలో అక్కడ ఎవరున్నారు, ఎవరు చూశారు, ఎవరు అక్కడ సాక్ష్యాలు ఉన్నారా, సాక్షులు అక్కడ ఉన్నారా అని అడిగినప్పుడు వారు ఏమన్నారంటే అక్కడ సాక్షులు ఎవరు లేరు, మరి కాదంటే అక్కడ ఏమున్నారంటే అక్కడ కెమెరాలు చుట్టూరు కెమెరాలు ఉన్నాయి, అటువంటి షార్టే యాక్సిడెంట్ జరిగిందని చెప్పినప్పుడు ఇంకా డాక్టర్ చాలా బాధపడ్డారు. కాదంటే డాక్టర్ ఒకటే అన్నారు ఆ జడ్జిని కాపాడే బాధ్యత కూడా నాదే, ఇంకా మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీ బిడ్డను కూడా కాపాడే బాధ్యత నాది, కాదంటే మీరు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పి అన్ని విషయాలు చూడండి అక్కడ యాక్సెప్ట్ చేసుకోమని చెప్పారు. అంటే చూడండి యేసుక్రీస్తు కూడా మనం యాక్సెప్ట్ చేసుకుంటే ఎలాగైతే ఆ డాక్టర్ కమ్ లాయర్ అడ్వకేట్, ఎందుకంటే చూడండి ఆ జడ్జి ఎవరైతే యాక్సిడెంట్ అయిందో ఆ జడ్జి ఎవరో కాదంట ఆ డాక్టర్ ఒక తండ్రియే, ఇంకా డాక్టర్ ఆ జడ్జ్ కి వైద్యం అందించే ఆ పని కూడా ఎవరు చేస్తున్నారంటే మెడిసిన్స్ అందజేసే పని ఎవరు చేస్తున్నారంటే రక్షించే పని కాపాడే పని ఎవరు చేస్తున్నారంటే అదే డాక్టర్ ఆయన కుమారుడే. అలాగే వీరు యాక్సిడెంట్ చేసిన ఆ జడ్జి కూడా చూడండి ఎవరో కాదు వారి తండ్రి, వీరు వెళ్ళింది చూడండి కరెక్ట్ చోటుకి వెళ్ళి ఉన్నారంటే మనం ఈ రోజుల్లో పాపం చేస్తున్నాము, ఇంకా మనం ఏమనుకుంటున్నాం అంటే మన మధ్యలో పాపం జరిగింది, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ద్వారా పాపం జరిగింది, లేకపోతే మనుషుల మధ్యలో పాపం జరిగింది అనుకుంటున్నాం. కానీ పాపం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి వెళ్తుందంట. పాపం ఏం చేస్తుందంటే మనము మనిషికి విరోధంగా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నామంట. అంటే మనము ఆ పాపం నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటే మనము యేసుక్రీస్తు ఆయన కుమారుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడే మనకి చూడండి అక్కడి నుంచి మనకి రక్షణ జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం రాసి ఉన్నారంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు, మళ్ళీ ఒకసారి చదువుదాం 2వ అధ్యాయం వచ్చిన నా చిన్న పిల్లలారా ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి యేసుక్రీస్తు ఏమై ఉన్నారంటే ఇక్కడ ఏమని రాసి ఉన్నారంటే ఉత్తరవాది అయి ఉన్నారు, అంటే అడ్వకేట్. ఆయన ఎక్కడ ఉన్నారంటే దేవుని దగ్గర తండ్రి దగ్గర ఉన్నాడు, పరలోకమందున్న మన తండ్రి దగ్గర పరమ తండ్రి దగ్గర ఉన్నారని మనం చూస్తున్నా. ఇంకా ఎందుకు ఉన్నారని మనం చూస్తే అక్కడ ఆన్సర్ రాసి ఉన్నదంటే మన కొరకు, ఆయన మనకు విరోధంగా కాకుండా ఎందుకున్నారంటే మన కొరకు. కాదంటే మనము పాపాలు చేసినప్పుడు, మనం తప్పులు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు, మనం ఏదైనా దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు మనము చేసే తప్పు, నేను ఆ వ్యక్తిని మోసం చేశాను, ఆ తప్పు ఆ వ్యక్తికి విరోధంగా చేశాను అనుకుంటారు. కాదంటే ఆ మోసమైన ఆ నేరమైన ఆ యాక్సిడెంట్ అయినా ఏమై ఉందో చూస్తే మనం ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవునికి విరోధంగా మనం ముందు చూద్దాం. దాన్ని బట్టి మనకి చూడండి రెఫరెన్స్ ద్వారా మనకు తెలుస్తుంది
ఎందుకంటే మనం ఏ పాపం చేసినా ఏం తప్పు చేసినా చూడండి ఆ పాపం ఎక్కడికి వెళ్తుంది అంటే జడ్జి దగ్గరికి వెళ్తుంది. ఎవరు ఆ జడ్జి అంటే మనం చూసినట్లయితే తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి. తండ్రి ఒకవేళ చూడండి మనము ఆ నేరం తన కుమారుడు దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకోకపోతే, ఆ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మనము యాక్సెప్ట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ పాపం మనల్ని ఏం చేస్తారంటే శిక్షకి బాధ్యం చేస్తారు. మనకి ఆ నేరం మన మీదకి వస్తారు. మన కుమారులైనా మనం సొంతంగా చేసిన లేకపోతే మన రిలేటివ్స్ చేసిన ఎవరిని మనం చూడండి ఏం చేయాలంటే దేవుని సన్నిధికి మనం నడిపించాలి. యేసుక్రీస్తు దగ్గరికి మనం తీసుకెళ్తే ఏం చేస్తారంటే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకి సాయం చేస్తారు. చూడండి ఆ మోసపోయిన వ్యక్తిని కూడా దేవుడు సపోర్ట్ చేస్తారు. అలాగే నేరం చేసిన వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే సాయం చేసి చూడండి నేరం లేకుండా వారిలో ఎటువంటి దాగు లేకుండా మచ్చ లేకుండా దేవుడు ఏం చేస్తారన్నారు యేసుక్రీస్తు. ఆయన డాక్టర్ కూడా, ఆయన రక్షించి కాపాడి కూడా. అలాగే చూడండి ఆయన ఉత్తరవాది కూడా, ఆయన చూడండి లీగల్ గా అన్ని విషయాల్లో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తారు. ఆయన మనం చూడండి అక్కడే అదే పరిస్థితిలో ఉండకుండా అది నేరం ఎంత ఘోరమైందా, ఆ నేరం ఎంత పాపం ఎంత అంటే మనం ఏ వ్యక్తి చేయలేనంత నేరం పెద్దదైనా ఏమవుతుందంటే మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మనం యాక్సెప్ట్ చేసి మళ్ళీ చేయమంటే చూడండి దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆ పరిస్థితిలో నుంచి బయటికి తీసుకొస్తారని. కాదంటే మనం చేయవలసింది ఏంటి ఇక్కడ అంటే మనము యేసుక్రీస్తు చెంత దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మనం చూడండి ఒప్పుకోవాలి మన పాపాలని, మన నేరాలని. మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు దగ్గరికి వచ్చి మనం చూడండి ఒప్పుకోవాలని దేవుని వాక్యం మనకి రోజు సెలవిస్తుంది. చాలా సార్లు చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు స్వర్గంలోనే ఉన్నారు, ఆయన అక్కడే ఉన్నారు. మనం ఏం పాపం చేసినా ఏం తప్పు చేసినా దేవుడు చూడండి త్వరగా మన దగ్గరికి వస్తానికి చాలా సమయం పడుతుంది, ఆయన అంత త్వరగా రాలేరేమో అనుకుని చాలా మంది చూడండి పాపం చేస్తూ చేస్తూ ఆ పాపంలోనే చిక్కుపోతారు. అంటే దేవుడిని కేవలం వచ్చిన ఆయన మనం ప్రార్థన చేస్తే మనం క్షమిస్తారు, మన నేరాన్ని ఆయన చూడరు, మనల్ని రక్షించే దేవుడు ఆయన చాలా ఆయన కరుణామూర్తి అనుకుంటారు. కాదంటే యేసుక్రీస్తు మనకి చూడండి ఉత్తరవాదిగా కూడా ఉన్నారు, అలాగే న్యాయాధిపతిగా కూడా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మనం చదువుతాం. ఏషియా రాసిన పుస్తకము 33వ అధ్యాయం 22వ వచనం. ఏషియా 33వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మనకి ఏంటండి న్యాయాధిపతి అంటే తండ్రి ఏమై ఉన్నారంటే ఒక జడ్జ్ గా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అలాగే యెహోవా మన శాసనకర్త. యెహోవా మన శాసనకర్త అంటే ఆయన లా గివర్. మనకి ఆయన శాసనాలు ఆయన ఇచ్చారు. ఆయన మనకి చూడండి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు. మనం ఎలా జీవించాలో, మనం చూడండి దేవునితో ఎంత సమయం గడపాలో, మనం చేసే పనులు ఎలా ఉండాలో, మనము ఏ పనికి వెళ్ళినా చూడండి అక్కడ ఉన్న వారిని ఎలా గౌరవించాలో, మన తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో అన్ని విషయాన్ని చూడండి ఆయన బైబిల్ ద్వారా మనకి తెలియజేశారని చూస్తున్నాం. దాని తర్వాత పాట చదివితే యెహోవా మన రాజు. యెహోవా మన రాజు, ఆయన రాజులకు రాజు, ఇంకా ప్రభువులకు ప్రభు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఆయన మనలను రక్షించును. ఆయన మనలను రక్షించును. గాడ్ విల్ సేవ్ us అంటే ఈ విషయాన్ని మిగతా మూడు మర్చిపోయి జనాలు ఏం చేస్తారంటే ఈ ఒక లాస్ట్ విషయాన్ని అంటే యేసుక్రీస్తు మన రక్షకుడు చాలా ఇంకా మనకి ఇంకా ఏమవుతుంది అనుకుంటారు. కాదంటే లోకంలో మనం ఉన్నాం, మనం ఉండే ఈ లోకంలో అంటే మనం లోకంలో ఉన్నాము. కాదంటే లోక సంబంధులు మనము కాదు, మనము చూడండి దేవుని సంబంధులై ఉన్నాం, మనము ఆత్మ సంబంధులై ఉన్నాం. మనము ఆత్మ ఏం చెప్తుందో అది ఎక్కువ వినాలి. మన బైబిల్ ఏం చెప్తుందో మనము అది ఆత్మలో మనం తెలుసుకోవాలి. బైబిల్ ద్వారానే మనం తెలుసుకోవాలి దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నారు. మనము జడ్జిగా కాకుండా కేవలం చూడండి ఒక రక్షకుడిగా ఉన్నారని యేసుక్రీస్తు మనం రక్షిస్తూనే ఉంటారు. ఇంకా ఈ కడవరి దినాల్లో కూడా రక్షిస్తారు. కరెక్ట్, ఆయన రక్షిస్తారు. కాదంటే ఆయన వచ్చే ముందు మనల్ని మనం ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి. మనం చూడండి అన్ని విషయాలు ఏదైతే ఆయన నేర్పించారో మనం మర్చిపోకుండా. ఎలాగైతే చూడండి యోసేపు జీవితం మనం చదివినట్లయితే యోసేపుని 44 భార్య ఏమన్నదంటే పాపం చేయమన్నది. ఆయన పాపం చేయలేదు. ఆ పాపము నీకు నాకు మధ్యలో కాదు, ఎవరికంటే నాకు ఇంకా దేవుడి మధ్యలో అని ఆయన చెప్పారు. ఎందుకంటే చూడండి ఆయన లోక సంబంధంలో ఆయన కలిసి ఉన్నది. ఆయన ఏమంటున్నారంటే నాకు ఇంకా దేవుడికి ఉన్న రిలేషన్ మీకు నాకు లేకపోతే మా అన్నదమ్ముల కంటే ఎక్కువ రిలేషన్ ఆయన దేవునితో పెట్టుకున్నారు. అందుకే ఆ విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు
ఎస్ ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము దేవునికి విరోధంగా, ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఆయన ఆ 44 భార్య కూడా కాకుండా, లేకపోతే ఆయన యజమానుడైన 44 కూడా కాకుండా ఎవరికి పాపం అంటున్నాడండి? ఎవరికి విరోధంగా పాపం ఇక్కడ రాస్తున్నాడంటే దేవునికి విరోధంగా పాపము కట్టుకొందనని తన యజమానుని భార్యతో అనెను. ఎస్, అంటే 44 భార్యతో ఆయన చెప్తుంది జరుగుతుంది. అంటే ఎవరైతే పాపం చేయమంటున్నారో ఆమెతో ఏమంటున్నారంటే, ఈ పాపం నీకు నాకు మధ్యలో కాదు, లేకపోతే నీకు విరోధంగా కాదు, లేకపోతే నా యజమానుడికి విరోధంగా కాదు, లేకపోతే నీ భర్త విరోధంగా కాదంటే ఈ నేరం, లేకపోతే ఈ ఘోరం, ఈ పాపం ఎవరికి విరోధంగా అంటే దేవుడికి. అంటే అంత ఎక్కువ రిలేషన్ అయినా దేవునితో పెట్టుకున్నాడు. మనం కూడా చాలా సార్లు చూడండి, మనము దేవుని దగ్గర నుంచి దూరం వెళ్తే మనం ఏమనుకుంటామంటే, మనము ఈ లోకంలో పాపం చేస్తే పర్లేదు పరలోకానికి తెలియదు, లేకపోతే దేవుడికి మనము ఏ పాపం చేయలేదు, మనం దేవుడిని ఏమనలేదు కదా, మనం దేవుడు విరోధంగా ఏం చేయలేదు కదా అని అనుకుంటారు. కాదంటే చూడండి, ఈ యోసేపు అనే వ్యక్తి ఎప్పుడైతే బైబిల్ చదివి ఉన్నాడో, ఆయన దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడో, దేవుడు చూడండి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ చూసేవాళ్ళు ఎవరు లేకపోయినా ఆయన చూడండి ఎవరిని చూశారంటే దేవుని చూశారు. ఆ నేరస్తుడు మనం చూసినట్లయితే యవనస్తుడు అక్కడ యాక్సిడెంట్ చేసినప్పుడు అక్కడ ఎవరు కనిపించలే. కాదంటే ఏమున్నాయంటే అక్కడ చుట్టూరు ఏమున్నాయన్నారండి? కెమెరాలు ఉన్నాయన్నారు. అందుకని చూడండి మన జీవితాల్లో కూడా మనం చూడండి 4 గోడల మధ్యలో చేస్తున్నామేమో, లేకపోతే మనము చీకట్లో చేస్తున్నారేమో, లేకపోతే ఎవరు లేని సమయాల్లో చేస్తున్నారని చాలా మంది అనుకుంటారు. కాదంటే ఆ పాపము, ఆ విరోధం ఎవరికి విరోధంగా చేస్తున్నామంటే మనము దేవునికి విరోధంగా చేస్తున్నాం. అందుకని మనం గుర్తుంచుకోవాలి, మనకి ఒక అడ్వకేట్ ఉన్నారు, మనం ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి మన పాపాలను ఒప్పుకోవాలి, మనం మళ్ళీ ఆ పాపాలను రిపీట్ చేయకూడదని మనం చూడండి తెలుసుకోవాలని చూడండి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే దేవుని భక్తులు చూడండి మనం చేసే పాపాలు తెలిసి ఉన్నది, అంటే దేవుడు ముందుగానే తెలుసు మనం ఇటువంటి ఈ కాలంలో ఎటువంటి పాపాలు చేస్తామని చూడండి ముందుగానే ఆయన ఆది కాండంలోనే రాసి ఉంచాడు. దాని తర్వాత యోసేపు ఏం చేశాడు మనం చూద్దాం. 12వ వచనం. ఎస్, అతడు ఏంటంటే చూడండి తప్పించుకొని బయటికి పారిపోయినాడు రాసి ఉన్నది. ఈ సిచ్యువేషన్ లో పాపం వచ్చే సమయంలో, లేకపోతే ఏదైనా నేరం జరిగే సమయంలో మనకి మనలో చూడండి ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో మనము ప్రయత్నించాలి. మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి మనము బయటికి పారిపోయే ప్రయత్నం మనం చేయాలి. ఇంకా చూడండి ఈయన ఏం చేశారంటే తప్పించుకుని బయటికి పారిపోయారన్న మాటను మనము, ఈ మంచి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే పాపం నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ రోజుల్లో మనం చూస్తే ప్రార్థన జరిగితే మీరు రామంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ సమయంలో తప్పించుకుంటున్నారు. చాలా మందిని చూడండి స్తుతి ఆరాధన జరుగుతుంది, రామంటే ఏమంటారంటే తప్పించుకుంటున్నారు. చాలా మంది చూడండి వాక్యం వినే సమయం అయింది, రామంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే తప్పించుకుంటున్నారు. ఆయన వాక్యానికి తప్పించుకుంటున్నారు, స్తుతి ఆరాధన తప్పించుకుంటున్నారు, ప్రార్థన కూడా తప్పించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులకి చూడండి పాపం వచ్చినప్పుడు తప్పించుకునే అవకాశం వారికి ఉండదు. మనం ఎప్పుడైతే చూడండి ప్రార్థన నుంచి మనము తప్పించుకోకుండా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనం సహవాసం చేసేటప్పుడు, దేవునితో మనం మాట్లాడేటప్పుడు, దేవుడిని మనము స్తుతి ఆరాధన చేసేటప్పుడు, దేవుడిని ఆరాధించే సమయంలో, దేవుడిని స్తుతించే సమయంలో, దేవుని వాక్యం మనం వినే సమయంలో, లేకపోతే వాక్యం చదివే సమయంలో దేవుడు ఏం చేస్తారంటే మనకి ఆ శక్తిని ఇస్తారంటే పాపం నుంచి తప్పించుకునే ఆ శక్తి మనకి దేవుడు దయచేస్తారు. ఒకవేళ మనం చూడండి పాపం నుంచి మనము తప్పించుకోవాలని మనం ప్రయత్నిస్తే మన దగ్గర చూడండి దేవుని శక్తి లేకుండా, దేవుని బలం లేకుండా మన పాపం నుంచి తప్పించుకోవాలంటే చూడండి అది కష్టం. దేవుని కుమారుడైన దేవుని చూడండి భక్తుడైన యోసేపు చూడండి ఎంత నేరమైన చూడండి అక్కడ ఉన్నతమైన అధికారి యొక్క భార్య, ఆయన పట్టుకోవాలంటే చాలా అది ఈజీ కాదంటే అటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళాడు. అక్కడ ఎవరు లేని పరిస్థితుల్లో, అంటే యోసేపుకు సపోర్ట్ చేసేవారు అక్కడ ఎవరు లేరు అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే చూడండి అక్కడ ఆయన వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. ఇంకా యోసేపు మన 44 ఒక భార్యను చూస్తే చూడండి అక్కడ ఆమె అధికారి యొక్క భార్యగా నిలిచి ఉన్నది. ఒకవేళ 44 భార్య ఏ ఒక కమాండ్ ఇస్తున్నది చూడండి అక్కడికి చూడండి ఆ యోసేపుని చంపివేసి, లేకపోతే యోసేపుని అక్కడ పట్టి చూడండి భయంకరంగా కొట్టేవారు. కాదంటే చూడండి యేసుక్రీస్తు యోసేపుకి ఆ శక్తిని ఇచ్చారు. ఏంటంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయే శక్తి, లేకపోతే అక్కడి నుంచి తప్పించుకునే శక్తి దేవుడు ఇచ్చారు. మన జీవితాన్ని మనం చూడండి ప్రార్థన నుంచి తప్పించుకోకుండా మనం చూడండి
స్తుతి ఆరాధన నుంచి తప్పించుకోకుండా, మన వాక్యం నుంచి తప్పించుకోకుండా మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించాలి. మనం అది ప్రార్థన అయినా, అది చూడండి స్తుతి ఆరాధన అయినా, అది వాక్యమైనా మనం చూడండి సంపూర్ణంగా మనం దేవునికి అప్పగించాలి. చాలా మంది ఏమంటారంటే నా జీవితం అంటే యేసుక్రీస్తుకి అంటారు. మనము నేను ఏం చేసినా ఇంకా యేసుక్రీస్తు మైండ్కి చేస్తానంటారు. కానీ అంటే చాలా మంది చూడండి వాక్యం చదవమంటే చూడండి ఇంకా ఎంతసేపు వాక్యం ఎందుకు లేదు చాలా అంటారు. లేకపోతే కొందరు ప్రార్థన ఎందుకు ఎంతసేపు చాలే అంటారు. ఉపవాస ప్రార్థన చేయమంటే ఉపవాసం ఎందుకు, దేవుడు ఇంకా సమృద్ధిగా ఇచ్చాడు, మనం ఎందుకు ఇంకా ఉపవాసాలు చేయాలని చూడండి అనేక విధమైన చూడండి ఇదన్నీ ఏం చేస్తున్నారంటే తప్పించుకుంటున్నారు. దేవుని సన్నిధి నుంచి తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వారికి కావాల్సిన శక్తి బలం చూడండి దేవుని ఆత్మ దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నారు. దేవుని దగ్గర నుంచి వారు పొందుకోలేకపోతున్నారు. దేవుని నుంచి దూరం వెళ్తూ ఏం జరుగుతుందంటే పాపానికి వారు లోబడి పడిపోతున్నారు. లోబడి వారు ఏం చేస్తున్నారంటే పాపం నుంచి విజయాన్ని పొందుకోలేకపోతున్నారు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుడిని మన జీవితాన్ని సమర్పించినప్పుడు మనం చూడండి దేవుడి నుంచి మనము తప్పించకూడదు, మనం తప్పించుకుని పారిపోకూడదు. మనము దేవుని సన్నిధిలో లోబడి ఉండాలి. ఆయన ప్రార్థనలో మనం లోబడి చూడండి ఆయన ప్రార్థించాలి. మనము స్తుతి ఆరాధన చేసే సమయంలో ఆయన స్తుతి ఆరాధించాలి, మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం చూడండి ఆరాధించాలి. అలాగే వాక్యం మనం వినాలి. ఇంకా వాక్యం కూడా మనము దేవుని వాక్యం కూడా చూడండి సాక్ష్యం రూపంలో అనేకులకి మనము బోధించాలని చూడండి దేవుడు మనకి ఈ రోజు వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. బైబిల్ చదివినట్లయితే మనం చూడండి భక్తులందరిలో కొందరు మనం చూస్తే పాపం లేకపోతే తప్పులు చేసిన భక్తులు కూడా మనకు కనిపిస్తారు. లేకపోతే చూడండి అనేకులు మనకి కనిపిస్తారు. ఎందుకంటే వారు కూడా మనుషులు అంటే దేవుడిని ఎరగక ముందు కొందరు దేవుడిని ఎరిగిన తర్వాత కూడా చూడండి పాపం చేస్తాం జరిగిందంటే వారు ఎందుకు చిక్కున్నారో, లేకపోతే వారు చిక్కుకున్న తర్వాత వారు పాపంలో పడిన తర్వాత ఏం చేశారు ఆ విషయం చూడండి ఒకసారి మనం చేద్దాం. మనము దాని జీవితాన్ని మనం తెలుసుకుందాం. 2 సమూయేలు 24వ అధ్యాయం 14వ వచనం. అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, నాకు ఏమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. ఇది ఆయన పాపాన్ని ఏమంటున్నారంటే చూడండి ఇక్కడ గొప్ప చిక్కుల్లో పడి ఉన్నాను అంటే ఆయన పాపం చేశారని చూడండి, ఆయన తప్పు చేశాను నేను నేరం చేశాను అంటలేదు. ఆయన ఏంటంటే పాపాన్ని ఎలా భావిస్తున్నారంటే ఒక చిక్కుగా, అంటే ఆ పాపం చూడండి విడిచిపెట్టేది కాదు, అది ఎందుకంటే చిక్కుగా మారింది. చూద్దాం ఎందుకు. యెహోవా బహు వాత్సల్య గలవాడు గనుక మనిషిని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో యెహోవా చేతిలోనే పడుదుము గాక అని ఆయన గాదుతో అన్నారంటే చూడండి ఆయన చేసినది తప్పు, ఆయన చేసినది నేరం అని తెలుసుకుని ఆయన ఏమంటున్నారంటే ఆ చిక్కులో నేను పడి ఉన్నాను, ఆ చిక్కులలో నేను పడి ఉన్నాను, ఆ చిక్కుల నుంచి నేను బయటికి రావాలంటే చూడండి మొదటిది ఆయన ఏం తెలుసుకున్నాడంటే ఆయన చేసింది నేరం, ఆయన చేసిన తప్పు. ఇంకా ఆ తప్పు చూడండి మనుషునికి చేసిన లేకపోతే ఏ వ్యక్తి ద్వారా చేసిన ఏ వ్యక్తికి చేసినా చూడండి నేను దేవునికి లోబడిపోవటం మంచిది. అంటే దేవుడి నుంచి అంటే ఆయన పాపం చూడండి దేవుని సన్నిధికి వెళ్ళిందని తెలుసుకుంటున్నాడు. అంటే దేవుడికి విరోధంగా ఆయన నేరం చేశాడు, దేవునికి విరోధంగా పాపం చేశాడని తెలుసుకుని ఒకసారి 10వ వచనం కూడా చదువుదాం. అక్కడ ఏమని రాస్తున్నాడంటే గొప్ప పాపము నేను కట్టుకుని ఉన్నానని చెప్తున్నాడు ఆయన 10వ వచనంలో చదువుతా. అంటే గొప్ప పాపం, ఆ పాపం చూడండి గొప్పది అని ఆయన చెప్తున్నారంటే ఆ పాపము ఎవరికి విరోధంగా చేశారంటే మనం చూసినట్లయితే ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే ఏమనుకుంటాం అంటే ఏదో వ్యక్తికి ఆయన నేరం చేశాడేమో, లేకపోతే ఏదో మనిషికి నేరం చేశాడేమో, లేకపోతే ఆ దేశానికి ఆయన ఏదో తప్పు చేశాడేమో అనుకోవచ్చు. కాదంటే ఆయన తెలుసుకున్నది ఏంటంటే ఆ తప్పు అక్కడ పరిస్థితుల వల్ల జరిగిన ఏదో వ్యక్తికి మోసం జరిగినా ఎవరికైనా బాధ కలిగించినా చూడండి ఆ పాపము చూడండి వారి నుంచి మనం క్షమాపణ అడగాలి. అలాగే చూడండి ఆ పాపం ఎక్కడికి వెళ్తుందంటే ఎవరికి విరోధంగా అవుతుందంటే దేవునికి విరోధంగా జరుగుతుంది. అందుకని దావీదు మహారాజు ఏమంటున్నాడంటే మనుషుల చేతిలో పడే కంటే నేను యెహోవా చేతిలో పడటం ఆయన నాకు మేలు, ఆయన చేతిలో పడితే నేను చూడండి ఆ శిక్ష నుంచి దేవుడు దయాస్థాన్యత కలిగిన వాడని చూడండి వాక్యం చదివిస్తున్నా అంటే హీఈస్ మర్సిఫుల్, ఆయన క్షమిస్తాడని తెలుసుకుని చూడండి ఆయన చెంతకి వెళ్తున్నారు. అంటే మన జీవితంలో మనము అనేక పాపాలు చేస్తాం, అనేక తప్పులు చేస్తాం. మనం చూడండి తల్లిదండ్రులకైనా మన స్నేహితులకైనా మన అన్నదమ్ములకైనా మన దగ్గర అంటే మనతో పాటు పనిచేసే వారికైనా మనం చూడండి ఏదైనా తప్పు చేసినా ఏదైనా పాపం చేసినా ఏదైనా నేరం చేసినా చూడండి వారి నుంచి మనం క్షమాపణ కోరుకోవాలి. అలాగే మనం చూడండి దేవుని చెంతకు మనం వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ పాపం కేవలం అక్కడే ఉండిపోవట్లే, ఆ పాపం ఏమవుతుందంటే దేవునికి విరోధంగా జరుగుతుంది. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక అడ్వకేట్ గా కూడా ఉన్నారు, ఆయన లీగల్ గా అన్ని విషయాన్ని చూడండి ఆ తప్పుల్ని నేరాన్ని తీసుకున్న దేవుడు ఆయన. మనం చూస్తే
ఈ లోకంలో మనం ఏ ఒక్క అడ్వకేట్ మనకి చూడండి ఆయనలాగా మనకి దొరకరు. ఏ ఒక అడ్వకేట్ చూడండి యేసుక్రీస్తుకి పోలికలో మనకి ఏ ఒక అడ్వకేట్ కనిపించారు. ఎందుకంటే చూడండి ఆయన పాపాలు కేవలం ఒక వ్యక్తి పాపాలు కాదు, ఆయన ఏం చేశారంటే లోకంలో ఉన్న ప్రతి వారి పాపాలు ఆయన తీసివేశారు. కాదంటే ఆయన ఏమని ఉన్నారంటే నా దగ్గరికి రమ్మన్నారు. చూడండి ఆయన సన్నిధికి మనం వెళ్ళకుండా, సరైన సమయానికి మనం వెళ్ళకుండా, మన పాపాలను మనం ఒప్పుకోకుండా మనం చూడండి మళ్ళీ అది రిపీట్ చేస్తే ఏమవుతుందంటే మనము వాటిలోనే పడిపోతాం. మనం సమయం వచ్చినప్పుడు చూడండి ఆ శిక్ష మన మీదకి రావచ్చు. ఆ పాపానికి విరోధంగా చూడండి జరిగిన ఆ శిక్ష ఏమవుతుందంటే మన మీదకి వచ్చే ఛాన్స్. అందుకని మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా అంటే చూడండి అనేక అడ్వకేట్లు ఉంటారు, వారిని ఒక కేసు పోరాడమంటే మనకు సపోర్ట్ గా కేసు వారు పోరాడమంటే వారిని నిద్రపోవద్దు, ఇంకా ఇదే పని చేయి, నా కేసే నువ్వు చూస్తూ ఉండి ఇంకా వేరే పనులు చేయొద్దంటే ఆయన ఒప్పుకుంటాడా? లేదు. కాదంటే యేసుక్రీస్తు చూడండి ఆయన నిద్రపోక ఏం చేస్తున్నారంటే మన కేసు ఆయన దేవుని సన్నిధిలో చూడండి మనం చూస్తే పరలోకంలో ఆయన ఉన్నారు. ఏం చేస్తున్నారంటే మన నిమిత్తం ఆయన అక్కడ ఉన్నారని మనం చూస్తున్నాం. మనకి చూడండి జరిగిన మన మీద మోపబడిన నేరాల నుంచి మనల్ని విముక్తి చేయాలని చూడండి దీవరాత్రులు అయినా అక్కడే ఉన్నారని మనం చూస్తున్నా. ఇంకా మనల్ని సత్య మార్గంలో నడిపించాలని మనల్ని చూడండి నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని చూడండి ఆయన ఎల్లప్పుడు మన గురించి అక్కడ ఉన్నారని మనము లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే మనం చేసేది ఏంటంటే మనము ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఇంకా కరెక్ట్ సమయంలో మనం వెళ్ళాలి, ఇంకా మనము ఆలస్యం చేయకూడదు. చూడండి నేడే మన రక్షణ దినం అన్నారు దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన వాక్యం వింటున్నామో ఆయన ఎప్పుడు చూడండి నిద్రపోయే వ్యక్తి కాదు. చూడండి ఆయన ఎప్పుడు చూడండి వేరే పనిలో అంటే చిక్కుకులు ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు మన గురించి వెయిట్ చేస్తున్నా తండ్రి, ఆయన మన గురించి వెయిట్ చేస్తున్నా అడ్వకేట్. ఆయన చూడండి మన కేసుల్ని చూడండి ఆయన కొట్టివేయాలన్న ప్రయత్నంలోనే ఆయన ఉన్నారు. కాదంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఆయన సన్నిధిలోనే ఉండాలి. మనం చూడండి ఫ్రీగా మన గురించి ఆయన కేసు ఆయన చూడండి మన కేసు ఆయన ఒప్పుకున్నారు, మనకు ఫ్రీగా ఆయన రక్షణ ఇస్తారని చూడండి మనకి ఆయన వాగ్దానం చేస్తారు. మనం చేసేది ఏంటంటే మనం చూడండి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అలాగే మన కేసులన్నీ మనకున్న భారాలన్నీ ఏం చేయాలంటే మన మీద ఉన్న కేసులన్నీ ఏం చేయాలంటే దేవుని చెంతకు పెట్టాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనము వాటి నుంచి లేదు నేను చేయలేదు వేరే వారు చేశారని మనం తప్పించుకుంటే చూడండి కెమెరాలన్నీ మన మీదకే ఉన్నాయి. పరిశుద్ధాత్మ చూడండి అన్ని విషయాలు చూడండి మనలో జరుగుతున్న మన మనసులో జరిగే కూడా దేవుడు బయటికి బయలుపరుస్తారు. అటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాలంటే మనల నుంచి మనము పారిపోకుండా, దేవుని సన్నిధి నుంచి మనము పారిపోకుండా మనం ఏం చేయాలంటే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, దేవుడికి మనము తెలియజేయాలి మనం చేసింది ఏం తప్పో. మనము చూడండి మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా మనకి శక్తిని ఇవ్వమని దేవుడా అని మనకి చూడండి బలం ఇవ్వమని దేవుడిని మనము చూడండి అడగాలని దేవుని వాక్యం మనకి ఈ రోజు తెలియజేస్తుందని చూడండి. ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకున్న యోసేపు ఎలాగైతే తప్పించుకున్నాడో మనం కూడా పాపం నుంచి తప్పించుకోవాలంటే మనం చూడండి దేవుడి దగ్గర మనము శక్తిని బలాన్ని మనం పొందుకోవాలి. అలాగే దావీదు చూడండి తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు మహా గొప్ప పాపం చేసినప్పుడు ఆయన చూడండి మనుషుల దగ్గరికి వెళ్ళి చూడండి ఆయన చిక్కుకోవాలా, లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ పాపానికి నాకు శిక్ష అర్పించండి అని చూడండి అనలేదు. ఆయన ఎక్కడికి వచ్చారంటే దేవుని సన్నిధిలో ఆయన మొక్కలిచ్చారు, దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించారు, దేవుడిని వేడుకున్నారన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా మనకి ఏదైనా తప్పు జరిగి ఉంటే పాపం జరిగి ఉంటుంది, మనది కాకపోయినా మన పిల్లల ద్వారా మన ఫ్యామిలీ ద్వారా మన ఇంట్లో ఉన్న వారి ద్వారా ఎవరిదైనా ద్వారా అయినా ఈ పాపం జరిగి ఉంటుంది. కాదంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం వచ్చి ఆ పాపాన్ని ఒప్పుకోవాలని చూడండి దేవుడు వాక్యం ఈ రోజు మనకి తెలియజేస్తుంది. దేవుడు మనకి ఏమై ఉన్నారంటే యేసుక్రీస్తు చూడండి మనకి ఈ రోజు మనకు తెలియజేసింది ఏంటంటే యేసుక్రీస్తు మనకి అడ్వకేట్ గా ఉన్నారు, ఆయన ఉత్తరవాదిగా ఉన్నారు. ఆయన మనం చూడండి మనకి నేరం మోపి మనల్ని చూడండి శిక్షించే దేవుడు కాదైనా మనల్ని చూడండి ఆ నేరం నుంచి మన పాపాలను మన తప్పుల్ని మన మీద ఉన్న దాగుల్ని అయినా తీసివేసి మన మీద ఉన్న ఆ మచ్చలు లేకుండా ఆయన పూర్తిగా మనల్ని చూడండి రక్షించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం. అందుకని మనం చూడండి యేసుక్రీస్తు అన్న ఉత్తరవాది దగ్గరికి మనం రావాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చేసిన తప్పులైన నేరాలైనా మనం ఒప్పుకొని ఆ పాపాలను విడిచి మనం చూడండి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మచ్చలేని వ్యక్తిగా, ఒక దాగులేని వ్యక్తిగా, పాపం లేని వ్యక్తిగా ముందుకు సాగాలని దేవుని వాక్యం ఈ రోజు మనకి సెలవిస్తుంది. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హెవెన్లీ ఫాదర్, వి కమ్ బిఫోర్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. తండ్రి దేవా మీకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలేసయ్యా, మీరు చేసిన మేలును బట్టి వందనాలేసయ్యా. ఈ రోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, అందుకే వందనాలు. మీరు చూపిన కృపను బట్టి వందనాలేసయ్యా. మీరు ప్రభా మాకు రక్షకుడే కాకుండా సత్యం మార్గం జీవమే కాకుండా ప్రభా
మాకు మీరు ప్రభా ఒక ప్రభా అడ్వకేట్ గా కూడా ఉన్నారేసే, ఉత్తరవాదిగా కూడా ఉన్నారేసే. మా నేరాలు తీసివేస్తానికి వేసే, మా నేరాల నుంచి మమ్మల్ని కాపాడటానికి వేసా. తండ్రి యొద్ద మేము చేసిన పాపాలు, దేవునికి విరోధంగా చేసిన పాపాల నుంచి మమ్మల్ని కాపాడటానికి మీరు ప్రభా మాకు ప్రభా అడ్వకేట్ గా కూడా నిలిచి ఉన్నారని నమ్ముచున్నాం వేసా. మాకు ప్రభా లేఖనాల ద్వారా మాతో మాట్లాడారని వందనాలేసే. మా ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నారేసే. మా ప్రతి నేరాన్ని ప్రభా మీరు తీసి ఉన్నారేసే. మా పాపాలను కడిగి ఉన్నారేసే. మళ్ళీ మేము పాపం చేయకుండా మాకు వాటి నుంచి తప్పించుకునే ప్రభా శక్తిని, బలాన్ని మాకు దయచేసారని వందనాలేసే. ఈ రోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారేసే, ప్రతి వారి జీవితంలో ప్రభా ఒక కార్యం చేయమని కోరుతున్నాం వేసే. వారు చేసిన పాపం, వారు చేసిన నేరం ప్రభా వారు కట్టుకుని ఉన్నారు, వాటిలోనే చిక్కి ఉన్నారు అనుకుంటున్నారేమో ప్రభా. వాటి నుంచి తప్పించుకునే శక్తి వారికి ఈ రోజు మీరు దయచేస్తున్నారని వందనాలేసే. అలాగే ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి స్వస్థత దయచేస్తున్నారని వందనాలేసే. ఎవరైతే బిడ్డలు జైల్లో ఉన్నారేసే, నేరంలో ప్రభా వారు శిక్ష అనుభవిస్తున్నారు ప్రభా, వారి గురించి ప్రార్థిస్తున్నారు ప్రభా. వారికి ఈ రోజు ప్రభా వారికి ఈ రోజు విడుదల ప్రకటించమని కోరుచున్నాం వేసా. మీరే గొప్ప కార్యాలు చేసే దేవుడేసా, మీరే విడుదల దయచేసే దేవుడేసా. అలాగే ప్రభా మా దేశంలో ఈ కరోనా వైరస్ ని పూర్తిగా తీసివేయమని కోరుతున్నాం వేసా. మీరు మా ప్రార్థనలు ఆలకించేవారు వేసా. మేము ప్రభా అడక్క ముందే మీరు దయచేసే దేవుడేసా. ఇంకా ప్రభా మా దేశం మీద నుంచి ఈ ఉగ్రత మీరు తీసివేస్తున్నారని వందనాలేసా. అందరినీ క్షమించి కాపాడి రక్షిస్తున్నారని వందనాలేసా. ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోలేదేసే వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అందరికీ మీరు రక్షణ తెచ్చండి వేసే. వారిని మిమ్మల్ని ఎరిగి ప్రభా మీ సన్నిధిలో మారుమనసు పొందుకుని బాప్తిజం తీసుకుని మీ సన్నిధిలోనే ప్రభా ఉండటానికి ఎల్లప్పుడూ సాయం చేయమని కోరుతూ ప్రభా ఈ ప్రార్థన అంతా యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.